ఈరోజు మనం 'పుష్ప 2' రివ్యూ గురించి మాట్లాడుకుందాం. అలానే మూవీ ఆ టికెట్ రేట్‌కి వర్తా? అలానే మూవీ హిట్ ఆర్ ఫ్లాప్ అనేది పూర్తి వీడియోలో మాట్లాడుకుందాం. ఈ స్టోరీ దగ్గరకొస్తే 'పుష్ప 1లో కూలివాడి నుంచి సిండికేట్ మెంబర్ దాకా ఎదిగిన పుష్పరాజ్ తనకి వచ్చిన ప్రాబ్లమ్స్‌ని ఎలా ఎదుర్కొన్నాడో, అలాగే తన రూల్ ఎలా సాగిందనేది మనం మూవీలో చూడొచ్చు. ఇక పర్ఫార్మెన్స్ దగ్గరకొస్తే అల్లు అర్జున్ యాస్ పుష్ప అదరగొట్టేసాడు. తన పాత్రకు చాలా బాగా న్యాయం చేశాడు. ఆ పాత్రలో తన ఎమోషన్స్, తన బాధ, తన సంతోషం అన్నీ కళ్ళకి కట్టినట్టు భలే చూపిచ్చాడు. ఆ సెకండ్ వచ్చేసి 'రష్మిక శ్రీవల్లి' తన పాత్రలో బాగా యాక్ట్ చేసింది. అలానే ఎమోషనల్ కూడా చేసింది. థర్డ్ వచ్చేసి అజయ్, సునీల్, బ్రహ్మాజీ, రావు రమేష్ వాళ్ళ పాత్రలో బాగానే పెర్ఫార్మ్ చేశారు. ఫహద్ ఫాసిల్ ఆయన విలనిజంతో ఆకట్టుకున్నారు. ఇక ప్లస్ అండ్ మైనస్ దగ్గరకొస్తే ప్లస్ వచ్చేసి పుష్పరాజ్ క్యారెక్టరైజేషన్. తన మేనరిజం కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ, తన ఆరా, తన యాటిట్యూడ్ అవన్నీ చూస్తే నిజంగా అసలా యాక్టింగ్ చేస్తున్నట్టు ఉండదు. నిజంగా తన ఆ పాత్ర రియల్ లైఫ్‌లో ఉన్నట్టు మనకనిపిస్తది. ఇంకా సెకండ్ వచ్చేసి 'శ్రీవల్లి అండ్ పుష్ప' సీన్స్. కొన్ని సీన్స్‌లో వాళ్ళిద్దరి పెర్ఫార్మెన్స్ మనకి కొంచెం రొమాంటిక్‌గా అనిపిస్తది. అలానే కొంచెం సీరియస్‌గా కూడా అనిపిస్తది. చాలా ఎమోషనల్ కూడా అవుతాం. కొన్ని చోట్ల సరదాగా కూడా కామెడీ కూడా అనిపిస్తది. ఇక థర్డ్ వచ్చేసి ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ సీన్స్. ఇంటర్వెల్ కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్. ఎలా ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ చాలా సింపుల్‌గా, చాలా స్లోగా మంచి డ్రామాని బిల్డ్ చేశారు. క్లైమాక్స్ కూడా బానే ఉంది. ఇక ఫోర్త్ వచ్చేసి పిక్చరైజేషన్, ప్రొడక్షన్ సెట్స్. ఎగ్జాంపుల్ మన జాతర సీన్ అనుకోండి. అలాగే ఆ బ్యాక్‌గ్రౌండ్ డిజైను, ఆ స్మగ్లింగ్ సీన్స్ దగ్గరొచ్చే కొన్ని సీన్స్ అయితే చాలా బావుంది. సినిమాటోగ్రఫీ బై కోవా టూ ఎక్సలెంట్. చాలా బాగా చూపిచ్చాడు కొన్ని సీన్స్ అయితే. ఫిఫ్త్ వచ్చేసి ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ డైల్యూట్ అవ్వలేదు. అంటే 'పుష్పరాజ్' తన చిన్నప్పటి నుంచి తనకున్న ఒక భయం అనేది ఎక్కడ ఏ సినిమాలో సరిగ్గా చూపించరనుకున్నాను. బానే చూపిచ్చారు అది. మైనస్ ఫస్ట్ వచ్చేసి 'పుష్ప అండ్ షెకావత్' మధ్యున్న గొడవ, కాన్ఫ్లిక్ట్ అంతలా అనిపించలేదు. ఏ ఏదో అలా ఎళ్ళిపోతున్నట్టు అనిపించింది. సెకండ్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ స్ట్రాంగ్ విలన్. మూవీలో మంగళం సీను ఉన్నాడు. అలాగే జాలిరెడ్డి ఉన్నాడు. ప్రతాప్ రెడ్డి ఉన్నాడు. అలాగే ఫహద్ ఫాసిల్ ఉన్నారు. ఇంతమంది విలన్స్ ఉన్నా ఏదో వెలితి ఎవరు స్ట్రాంగ్ విలన్ లేనట్టు అనిపించింది నాకు మూవీలో. ఇంక మూవీ ఎలా ఉంది చూడొచ్చా లేదంటే ఒకటే మాట 100% చూడొచ్చు. ఇదొక ఫుల్ ఊర మాస్ మూవీ. మాస్ ఎలివేషన్స్‌తోనే ఎన్న స్టోరీ, ఎమోషన్స్‌తో పర్ఫెక్ట్‌గా బ్లెండ్ అయింది. ఇంకా రేటింగ్ దగ్గరకొస్తే మన ఆర్‌బీటీ రేటింగ్ వచ్చేసి 4/5 స్టార్స్. మూవీకి పార్ట్ 3 కూడా ఉందని అనౌన్స్ చేశారు. 'పుష్ప 3 ది ర్యాంపేజ్' అని పేరు పెట్టారు. ఓకే. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే ఒక సబ్స్క్రైబ్ కూడా చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.